ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది. రాజకీయంగా ప్రతి వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ కార్యాచరణ అమలు చేస్తుంది. జగన్ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోరుబాటును ఎంచుకున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికలు అంశం కీలకంగా మారుతుంది. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమైంది. రాజకీయ భవిష్యత్తు, సీటు కేటాయింపు పైన హామీ దక్కినట్లు సమాచారం. జగన్ సొంత జిల్లాలో టీడీపీ సీనియర్ నేత కుటుంబం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సీమలో సామాజిక సమీకరణాల్లోనూ ఈ చేరిక కీలకంగా మారుతుంది. కడప జిల్లాలో రాజకీయంగా సుగవాసి కుటుంబానికి పేరుంది. రాయచోటలో 4 దశాబ్దాలుగా టీడీపీకి పట్టుగొమ్మ లాంటి కుటుంబంగా గుర్తింపు ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు, వైఎస్ఆర్ సమకాలీకుడు అయిన సుగవాసి పాలకొండ్రయ్యుడు 1978 ఎన్నికల్లో రాయచోట నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో మళ్లీ రాయచోట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోట నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక పాలకొండ్రయ్యుడు రాజకీయ వారసుడిగా బాలసుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఫిర్యాదులు చూసిన పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో ఈ మధ్య కాలంలో బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. ప్రజలు తన మద్దతుదారుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే వైసీపీ ముఖ్య నేతలతో చర్చల తరువాతనే బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేసినట్టు జిల్లాలో ప్రచారం సాగుతుంది. బలిజ వర్గాన్ని ప్రభావితం చేయగలిగిన సుగవాసి పార్టీలోకి తీసుకోవడం ద్వారా ప్రయోజనం కలుగుతుందని వైసీపీ భావిస్తుంది. వచ్చే ఎన్నికల్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యంకు అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసేలా ఒప్పందం జరిగింది. అయితే సుగవాసికి తన పార్టీలో చేర్చేందుకు తాజాగా జనసేన నేతలు రంగంలోకి దిగారు. బిలజ వర్గానికి చెందిన కొందరు నేతలు రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. కాగా వచ్చే వారం జగన్తో సుగవాసి భేటీ కానున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైందని చెబుతున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత కూడా కూటమిలో ఏ పార్టీలో చేరే అవకాశం లేదని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. దీంతో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా సుగవాసి వైసీపీలో ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.